ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రాంతం యొక్క హక్కులను కోల్పోవడం జరిగిందో నదీ జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఏమనంటే టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ పార్టీగా పేర్కొంటారా, కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా పేర్కొంటారని చెప్పి అంటున్నాను. మరి నిజంగానే మీరు ఒక ఉద్యమ పార్టీ ఉద్యమ నాయకుడిగా మీరు భావిస్తే ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తదుపరి ఒక ముఖ్యమంత్రి ఏదైతుందో తెలంగాణ హక్కులో పరిరక్షించలేకపోయింది మీరని చెప్పంటున్నా. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యత చెప్పిన తర్వాత సీలియర్ పవర్ ప్రాజెక్టే మనం కోల్పోయినాం. భద్రాచలం చెందినటువంటి ఒక 7 మండలాలు కోల్పోయినని చెప్పంటున్నాను. ఆనాడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ లెడ్ బై భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం కొనసాగింది 6 సంవత్సరాలు. ఎంతవరకు మీ స్వార్థపూరిత రాజకీయాలు ఇవాళ మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, మీ అవినీతి బాగోతాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప తెలంగాణ హక్కుల పరిరక్షించడం లోపల మీరు పూర్తి విఫలం చెందిందని చెప్పని తప్పదని చెప్పంటున్నా.